తెలంగాణ వైద్య రంగంలో ఆధునికతతో పాటు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స రోబోటిక్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం సూరారం కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిలో ఎస్ఎస్ఐ మంత్ర 3.0ను విజయవంతంగా ఆవిష్కరించారు. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి సతీమణి కల్పనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన ఈ అత్యాధునిక సాంకేతికత శస్త్రచికిత్సలు ఖచ్చితత్వాన్ని మరింతగా పెంచి సమర్థ విధానాలను అందించేందుకు తోడ్పడుతుందని, రోబోటిక్ శస్త్రచికిత్స ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందన్నారు డాక్టర్ ప్రీతిరెడ్డి. మనకి ఇలాంటి ఎక్విప్మెంట్ అక్కడ అసలు ఏ హాస్పిటల్ కూడా లేదు. ఈ రోబోటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్గా, చాలా లేటెస్ట్ టెక్నాలజీ. దీంతో మన ఏ సర్జరీ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేయవచ్చు అండ్ ఈజీగా రికవర్ కావచ్చు. అంటే ఒక 10 రోజులు ఒకవేళ మామూలు సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అంటే మొత్తం రికవరీకి టైం తీసుకుంటారు. 5 రోజుల్లోనే మనం రోబోటిక్ సర్జరీ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి ఒక అడ్వాన్స్ టెక్నిక్ మన మల్లారెడ్డి నారాయణలో మనం ఈరోజు ఓపెనింగ్ చేసాం. అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్ అంటే ప్రతి దాంట్లో రోబోటిక్ అంటే హార్ట్ కానీ కిడ్నీ ప్రతి దాంట్లో కూడా మనం రోబోటిక్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు. గతంలో మనం జస్ట్ 3 months బ్యాక్ మనం ఆర్థోపెడిక్లో కూడా రోబోటిక్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. సో అదేవిధంగా మొత్తం మల్లారెడ్డి నారాయణ కాన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంటే మనకి ఎవరికి కూడా ఇక్కడ ఉండే చుట్టుముట్టు మన ఉండే విలేజెస్లో కానీ లేకపోతే టౌన్స్లో కానీ ఉండే పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చాలా తక్కువ ధనంలో వాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్ పొందాలని మేమందరం అంత ప్లానింగ్ మనకి. సో మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏది ఉన్నా మనము అంటే మనం సేవ చేయాలి. హాస్పిటల్స్లో మనం అన్ని రకరకాల ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మల్లారెడ్డి హాస్పిటల్లో గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోబోటిక్ సర్జరీ మనుషుల